హలో మావా! చాన్నాళ్ళ తర్వాత నేను మా పెద్దోడు కలిసి తిరుపతి వెళ్తున్నాం మావా. సడన్‌గా అనుకున్నాము. ఇంక శ్రీవారి నుంచి పిలుపొచ్చిందనుకుని స్టార్ట్ అయిపోయాం. ఎర్లీగానే స్టార్ట్ అవ్వాలి. కానీ నేను కొంచెం ల్యాగ్ చేసేసరికి కొంచెం లేట్‌గా స్టార్ట్ అయ్యాం మావా. చూడండి మావా ఎలా ఆపోజిట్‌లో వచ్చేస్తున్నాడో. ఇలానే ఒక 2, 3 మెంబర్స్‌ని చూశాను. మీరు మాత్రం అలా వెళ్ళకండి మావా. చాలా డేంజరు. చూస్తూనే తిరుపతికి 15 కిలోమీటర్స్ దూరానికొచ్చేసాం మావా. మాట్లాడుకుంటూ వెళ్ళేసరికి అసలు టైమే తెలియలేదు మావా. గోదావరి డ్యామ్ ఉంది. మరి నీళ్ళేవి? తిరుపతికి వెళ్తుంటే మనకు ఫస్ట్ కనిపించేది కుంకులమ్మవారి గుడి మావా. అలా గుడి దాటంగానే తిరుపతి ఎంట్రన్స్ ఆర్చ్ కనపడుతుంది మావా. అలా కొంచెం ముందుకు రాగానే తిరుపతి గోపురాలు, గరుత్మంతుడి స్వామి విగ్రహం కనిపిస్తాయి మావా. గుడికి దగ్గరికి వచ్చేసామని ఫాస్ట్‌గా టికెట్ తీసుకుని బయలుదేరిపోయాం మావా. ఇంకా రాగానే బండి పార్కింగ్‌లో పెట్టి ఫాస్ట్‌గా వెళ్ళిపోయాం మావా. నేనైతే ఇక్కడ డెవలప్‌మెంట్ చూసి చాలా షాక్ అయ్యాను మావా. నేను వచ్చి ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది. ఇక్కడ చాలా డెవలప్ అయిపోయింది మావా. ఇంకా గుడికి రాగానే ఇక్కడ గోశాల ఉంది మావా. ఇది ఇంతకు ముందు లేదు. ఇంకా అలా దండం పెట్టుకుని దర్శనానికి వెళ్ళిపోయాం మావా. ఎక్కడ దర్శనానికి లేట్ అయిపోద్దామని ఫాస్ట్‌గా వెళ్ళాం మావా. ఈడే మన పెద్దోడు ఫోన్లు కౌంటర్‌లో పెట్టేసి దర్శనానికి వెళ్ళాం మావా. దర్శనానికి 3 అవర్స్ పట్టింది మావా. కానీ దర్శనం మాత్రం చాలా మంచిగా జరిగింది. అంతసేపు లైన్‌లో వెయిట్ చేసినా సరే ఒక్కసారి స్వామివారిని చూడంగానే మొత్తం మర్చిపోయాను మావా. అదేంటో మావా ఎన్నిసార్లు తిరుపతి వచ్చినా అన్నీ గుర్తుంటాయి కానీ స్వామివారి ఫేస్ మాత్రం గుర్తుండదు. అందుకనేమో మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇంకా తిరుపతిలో ఏమేం చేశానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరైతే లైక్ అండ్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి మావా.